कृष्णं वन्दे जगद्गुरुम्। एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षितम् उवाच పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. మొదటి అధ్యాయంలో 25వ శ్లోకం. అర్జునుడు ఎప్పుడైతే ప్రార్థించాడో, ప్రార్థించడం కాదు, మిత్రుడు కాబట్టి, కృష్ణ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత అన్నాడు. అచ్యుత, రెండు సేనల మధ్య ఈ రథాన్ని నిలుపు, మన రథాన్ని. నేను ఇక్కడ ఎవరెవరు వచ్చి ఉన్నారు, ఈ యుద్ధంలో ఎవరు పాల్గొంటున్నారు, దుర్బుద్ధి అయిన దుర్యోధనునికి సహాయం చేసేందుకు ఎవరు వచ్చి ఉన్నారు, ఈ ఉభయత్ర కూడా నేను చూస్తాను. నేను ఎవరు, ముఖ్యంగా తన పక్షం వాళ్ళు ఎలాగో తనకు తెలుసు కాబట్టి ఎవరితో యుద్ధం చేయాల్సి అంటారు. కైర్మయా సహయోద్ధవ్యం అంటాడు. కైహి సహ మయా యోద్ధవ్యం. నేను ఎవరితో యుద్ధం చేయాలి, నేను ఎవరిని ఎదిరించాలో వాళ్ళని ఒక్కసారి చూస్తాను. ఎందుచేతనంటే అతనికి తెలిసింది, సువిదితమైన విషయం ఏమిటంటే, శత్రుపక్షం అనే కంటే మనం ప్రతిపక్షం అనుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వీళ్ళ బంధువులే, వేరే వాళ్ళు కాదు. అందున విశేషంగా ఎవరెవరు వాళ్ళ పక్షాన చేరారు వాళ్ళందరినీ కూడా ఒకసారి చూస్తాను అన్నాడు. ఇక్కడ నిజంగానే దృశ్యము కొంచెము ఉద్వేగకరంగా ఉంటుంది. ఉద్విగ్నంగా అంటే చదువుతూ ఉన్న మనకి ఎప్పుడో వేల వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ సంఘటనను వర్ణించే ఈ సందర్భాన్ని చూస్తే మనకే హృదయం ద్రవించిపోతూ ఉంటే, ఆ కాలంలో ఆ పరిస్థితిని అనుభవిస్తున్నటువంటి అర్జునుడి హృదయం ఎలా ఉందో మనం ఊహించుకోవచ్చు. అది ఊహకందని విషయం మాత్రం కాదు. ఎందుచేతనంటే మనకి బాంధవ్యం అంటే తెలుసు, బంధుప్రీతి తెలుసు. అందువల్ల ఒక ఎంత విభేదాలు వచ్చినప్పటికీ కూడా ప్రాణాలు తీసుకునేంత కాదు. కానీ యుద్ధం అంటే ఏమిటి? ప్రాణాలు తీసుకోవడమే. ప్రాణాలు పోయలేం కానీ ప్రాణాలు తీసుకోవడమే. కలహం ఇది మామూలుగా ఏదోలే మల్ల యుద్ధం చేసేసి కాదు కదా. మల్ల యుద్ధం అయినా వాళ్ళు ప్రాణాంతకం పోరాడేవాళ్ళు, కానీ ఇది అలా కాదు. కత్తులు, విల్లమ్ములు ఇత్యాదులతోటి యుద్ధ రంగం మరొకట. అందువల్ల ఇప్పుడు అర్జునుడు ఏదైతే చూస్తున్నాడో, సంజీవుడు ఏదైతే కళ్ళకు కట్టినట్లుగా వర్ణిస్తున్నాడో, కళ్ళు లేని ధృతరాష్ట్రునికి కూడా నిజంగా ఆ జ్ఞాన నేత్రానికి, మనోనేత్రానికి అగుపించే విధంగా ఏదైతే వర్ణిస్తున్నాడో, అది మనకు కూడా ఆల్మోస్ట్ మనం కూడా యుద్ధ రంగంలో ఉన్నామేమో అన్నట్టుగా మనకు కూడా అనిపించేంత సహజంగా హృద్యంగా ఉంది వర్ణన. ఇక్కడ చెప్తున్నాడు, తత్ర పశ్యతు స్థితాన్ పార్థ పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పౌత్రా పుత్రాన్ అనేది ఇక్కడ ప్రింట్ లో పోయింది చూసుకోండి. భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. తత్ర స్థితాన్ పార్థః అపశ్యత్. పార్థుడు, అర్జునుడు అక్కడ ఉన్న వాళ్ళని చూచాడు. స్థితాను అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూచాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే వర్ణిస్తూ ఉన్నారు. చూడండి, ఆ క్రమం కూడా చూడండి, వర్ణన క్రమం కూడా చూడండి, విశేషం. పితॄన్ అథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ తథైవ శ్వశురాన్ సుహృదశ్చైవ సుహృదః ఏవ సేనయోః ఉభయోః అపి. సేనయోః ఉభయోః అపి, ఇరు సేనల మధ్య నిలిపినటువంటి రథం నుండి ఇక్కడ ఒక్కసారి ఉన్న వాళ్ళందరినీ కలయచూచాడు అర్జునుడు.
ఇక్కడ ఎవరెవరు ఉన్నారయ్యా అంటే పితృన్, పితృదేవతలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. అంటే మనకి తండ్రులు అంటే మనకి అందరూ కూడా ధృతరాష్ట్రుడు పాండురాజు లేకపోయినప్పటికీ తండ్రుల వరుస అయ్యే వాళ్ళు ఎందరో ఉంటారు కదా. కాబట్టి పితృన్, అదే విధంగా పితామహాన్. పితామహాన్ అనే దానికి ఇంక ఉదాహరణ చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే సాక్షాత్తు భీష్మ పితామహుడే అక్కడ ఉన్నాడు. ఆచార్యాను, దీనికి మీకు ఉదాహరణ చెప్పాల్సిన అవసరమే లేదు. కృపాచార్యుడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, ఇంకా ఇతరమైనటువంటి ఆచార్యులు రాజస్థానంలో ఎందరో ఉంటారు. ఎందరి వద్దనో విద్యలు వీళ్ళు అధ్యయనం చేసి ఉంటారు. ముఖ్యంగా వీళ్లను ఇక్కడ ఆ స్థానంలో ఉన్న వాళ్ళని పేర్కొన్నారు, కానీ ఎవరెవరో ఎంతో మంది ఉంటారు కదా. మాతులాను, మేనమామలు. ఎందుచేతనంటే ఇక్కడ మీకు విశేషించి తెలుసుకోవాల్సింది, తెలిసిన విషయమే చాలా మందికి. శల్యుణ్ణి ఏదో విధంగా ఇంప్రెస్ చేసి అంటాం మనం ఇంగ్లీష్ లో, అతన్ని కొంచెం మొహమాట పెట్టి ఇబ్బంది పెట్టి తన పక్షంలో చేర్చుకున్నాడు దుర్యోధనుడు. శల్యుడు మేనమామే కదా, మరి మన మాద్రి సోదరుడు కదా. అందువల్ల మేనమామలు, మాతులు అంటే మేనమామలు. ఇక్కడ మనకి ఎంతమంది బంధువులు ఉన్నారో వాళ్ళందరినీ మనం ఎలా పిలవాలో ఏం చేయాలో కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. భ్రాతృన్, ఇంకా సోదరులు అని చెప్పాల్సిన అవసరమే లేదు. తర్వాత పుత్రాన్, ఇక్కడ చూడండి కౌరవుల పుత్రులు ఉన్నారు, సరే వీళ్ళ పక్షంలో ఎలాగో వీళ్ళ వాళ్ళందరూ ఉన్నారు. పౌత్రాన్, మనమలు కూడా ఉన్నారు. ఎందుచేతనంటే ఆ కాలంలో కొంచెం మనం ఇప్పుడు మామూలుగా మీరు క్రికెట్ మ్యాచ్ల్లో వాటిల్లో చూస్తున్నారు చూడండి, ఏదో వాటిలో అండర్ అండర్ 12 అండర్ 14 అంటూ ఆడిస్తూ ఉంటారు టీమ్స్. అంటే వాళ్ళ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఏదైతే ఉంటుందో అండర్ 14 అని మనం మాట్లాడతాం కదా. ఇప్పటికి అందరూ అసలు వివాహాలైపోవడము, పిల్లలు కలగడము ఇవన్నీ జరిగాయి, ఏదో జరగలేదు అనడానికి లేదు. సో మనవాళ్ళు కూడా ఉండి ఉన్నారు. ఎవరున్నారు అని మీరు పేర్లు అడగక్కర్లేదు, కానీ ఎందుచేతనంటే వీళ్ళు మామూలుగా 13 ఏళ్ళు వీళ్ళు వనవాసంలోనే గడిపారు కదా. అంతకుముందు చిన్న చిన్నగా ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళైపోయి, వాళ్లకు పిల్లలైపోయి, వాళ్ళు పెద్దగా అయిపోయి, సో చాలా అద్భుతమైనటువంటి, అందులోనూ మనము మనవలు అన్నప్పుడు కేవలం మనవాళ్లే కాకుండా మన కజిన్స్ పిల్లలు వాళ్ళు కూడా మనం మనవలు అని అనుకుంటాం కదా. అందువల్ల అక్కడ పుత్రాను పౌత్రాను, సరే ఇంతవరకు రక్త సంబంధికులు వచ్చారు. ఇప్పుడేంటి సఖీను, ఎంతమంది వీళ్లతో సహా అధ్యయనం చేసి ఉంటారు, చదువుకొని ఉంటారు ఆ కౌరవ ఆస్థానంలో, ద్రోణాచార్యుల వద్ద, కృపాచార్యుల వద్ద. అసలు ఎంతమంది స్నేహితులు ఉండి ఉంటారు. సామాన్యమైన ఆ సామ్రాజ్యము, కురు సామ్రాజ్యము హస్తినలో ఉన్నప్పుడు. అందువల్ల సఖీన్, అదే విధంగా సఖులు. తర్వాత శ్వశురాన్, ఇంతకుముందు అన్నట్టు శల్యుడు అన్నట్టు అదే విరాట రాజు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. సో మామగారు, ఇక్కడ చూసినా అక్కడ చూసినా కూడా పిల్లనిచ్చిన వాళ్ళు పంచపాండవులు ద్రౌపదేయాశ్చ అని మనకు ఇంతకుముందు శ్లోకంలో వచ్చింది కూడా. కాబట్టి పిల్లనిచ్చిన వాళ్ళు అంటే మామగారులు. సుహృద, అక్కడ సఖి అంటే తోడుగా ఉన్నవాళ్ళు, అంటే కలిసి చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు. సుహృద అంటే హితైషులు, అంటే మన స్నేహితులు, హితులు అన్నమాట. సుహృత్ అంటేనే అది. కాబట్టి ఇక్కడ మిత్రులు. సేనయో ఉభయోరపి, అక్కడ ఉన్నటువంటి అర్జునుడు ఆ ఇరు సేనలలో, సేనయోర్ ఉభయోరపి, రెండు సేనలను కలయి చూస్తే ఏం కనబడిందయ్యా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ తండ్రులు, తాతలు, ఆ ఆచార్యులు, మేనమామలు, మామగారులు అంటారు కదా, మేనమామలు, మామగారులు కూడా ఉన్నారు. సోదరులు, పుత్రులు, పౌత్రులు, చిన్ననాటి స్నేహితులు, తర్వాత పెద్దయిన తర్వాత ఏర్పడినటువంటి మిత్రులు అందరూ ఒకసారి. అంటే విచిత్రమైన విషయం ఇక్కడ చూడండి, సేనలో ఇప్పుడు మనకి ఎప్పుడైనా కూడా ఇతర రాష్ట్రాలతో గనక ఏమైనా వైరం ఏర్పడితే ఇతర దేశాలతో మనకి విశేషించి ఇతర దేశాలతో, ఏదో ఇండియా పాకిస్తాన్, ఇండియా అమెరికా ఏర్పడితే అప్పటికే మనము పాకిస్తాన్ ఇండో పాక్ వారు తెలుసుకున్నప్పుడు చాలా విచిత్రమనాలు, ఉద్వేగభరితమైన అనాలు,
ఇక్కడి సర్వసైన్యాధ్యక్షులు అక్కడి సర్వసైన్యాధ్యక్షుడు కూడా ఒకప్పటి మిత్రులు, ఒకప్పటి అంటే మిత్రులు వాళ్ళు వాళ్ళు కూడా ఇలాగే కలిసి చదువుకున్న వాళ్ళు మిత్రులు. ఇదేదో మన విభజనలో ఒకళ్ళు అటు వెళ్ళి ఒకళ్ళు ఇటు వెళ్ళి ఇద్దరు కూడా తమ తమ కర్తవ్యంలో, అసలు భగవద్గీత అనేది ఆ కాలంలో జరిగింది అని చెప్పుకుంటున్నామే, అది ఈనాటికి కూడా యుద్ధంలో పాల్గొనే వీరులకు ప్రతిరోజు భగవద్గీతే. వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఈ భగవద్గీతే ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఆ శత్రుపక్షంలో మన వాళ్ళే ఉంటారు. అనుకోకుండా మన పిల్లలో, మన అమ్మాయిలో, మన అబ్బాయిలో అనుకోకుండా వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఈ మధ్య మీరు యుద్ధంలో చూస్తున్నారు కదా, అక్కడెక్కడో యుద్ధం అవుతే ఇజ్రాయెల్ మరొకటి మరొకటి ఎక్కడో ఇరాన్ లో అవుతే మన వాళ్ళు లేరా అక్కడ? ప్రతి దేశంలో మన వాళ్ళు ఉన్నారు. అంటే ఏమిటి, ఒక యుద్ధం అంటూ కనుక జరిగితే ఇరు దేశాలలో నష్టం జరుగుతుంది. తప్పకుండా మన వాళ్ళు అంతటా, ఈ ప్రపంచం ఏంటి, అసలు ప్రపంచంలో మానవ జాతి అంతా విస్తరించి ఉంది. ఇక్కడి నుంచి ఎక్కడ వెళ్తాము? ఇది మనము ఈనాడు చూస్తున్న పరిస్థితి. మరి ఆనాడు దాయాదుల మధ్యనే యుద్ధం కాబట్టి అంత మామూలు వాళ్ళు కాకుండా ఆడుతూ పాడుతూ కలిసి పెరిగిన వాళ్ళు, రక్త సంబంధీకులు, చిన్నాన్నలు పెదనాన్నలు ఇలా ఉంది అంటే ఒక్కసారి గనక మనం ఆలోచించుకుంటే ఎంత ఉద్విగ్నంగా ఉంటుంది, ఎంత మనక్షోభ ఉంటుందో ఆలోచించుకోవాలి మనం. సో వ్యాసుడు ఒక యుద్ధం వల్ల జరిగే అనర్థం ఏముంటుంది అనేది ఇప్పుడు ఏదో చాలా మాట్లాడతారు కదా. సో ఆ రోజుల్లోనే వ్యాసుడు కలహం వల్ల రెండు దేశాల మధ్య, రెండు పక్షాల మధ్య యుద్ధం జరిగితే ఎన్ని నష్టాలు జరుగుతాయో చూపిస్తున్నాడు. అసలు ప్రతి వాళ్ళని చెవి మెలేసి కూర్చోబెట్టి భగవద్గీత, పర్టికులర్లీ నేను చెప్పాను కదా, మిగిలిందంతా ఫిలాసఫీ నడుస్తుంది, వేదాంతము, రకరకాల మెంటల్ బ్యాలెన్స్ కోసం మేనేజ్మెంట్ అంటారు, మరొకటి అంటారు. కానీ మీకు ముందు నుండి నేను చెప్తూ వచ్చింది ఒకటే మాట, ప్రథమాధ్యాయ వైశిష్ట్యము అని చెప్తూ వచ్చాను. సో ప్రథమాధ్యాయంలో ఏముంది అంటే అసలు వారు ఒకటి యుద్ధానికి ప్రిపేర్ అయినప్పుడు, యుద్ధ రంగంలో నిలబడ్డప్పుడు, యుద్ధం అనేది జరగబోతూ ఉన్నప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి అనే విషయాన్ని కూడా వ్యాసుడు ముందే మనకు కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించాడు. కాబట్టి ప్రథమాధ్యాయం అనగానే ఇందులో ఏమీ లేదు, వేదాంత వచనాలు లేవు అని అనుకోవడానికి ఏమాత్రం వీల్లేదు. ఇది ఉపోద్ఘాతం. మొట్టమొదటగా యుద్ధము అని గనక ప్లాన్ చేస్తే ఆ యుద్ధము అనేది ఏదైతే ప్రణాళిక ఏర్పరచుకుంటారో దానికి ముందు ఏర్పడే పరిస్థితులన్నీ ప్రథమాధ్యాయంలో ఉన్నాయి. నిజంగానే మనము సిద్ధపడ్డాము, వెళ్తున్నాము, యుద్ధ రంగంలో ఉన్నాము, కానీ అక్కడ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏమిటి, అక్కడ ఉండే మానసిక క్షోభ ఏమిటి అనేది ఇందులో మనకి చాలా చక్కగా వర్ణించారు. అక్కడ ఇప్పుడు చూసిన తర్వాత ఎలా ఉందో చూసుకోండి. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. తాన్ స కౌంతేయః తాన్ సర్వాన్ సమీక్ష్య. ఆ కౌంతేయుడు అర్జునుడు ఆ వారందరినీ సమీక్ష చాలా బాగుగా మరీ పరికించి పరిశీలించి చూసి, ఎవరిని? బంధువున్ అవస్థితాన్. ఒక్కసారి అర్జునుడు అక్కడ ఉన్న బంధువులందరినీ కూడా మరీ పరికించి చూసి, కృపయా పరయావిష్ట, విపరీతమైన దయార్ద్ర హృదయం అంటే కరిగిపోయిన హృదయంతో, కృప అనేది జాలి అంటే అక్కడ జాలి పడడం, వాళ్ళ పట్ల జాలి పడడం కాదు, గుండె ఒక రకంగా జలధరించిపోయింది అన్నమాట. గుండె కరిగి నీరైపోతూ ఉంది. కృపయా పరయావిష్ట, గొప్ప ఒక రకమైనటువంటి ఆర్ద్రత, ఒక రకమైనటువంటి జాలి గుండె నిండా నిండిపోయింది. విషీదన్ ఇదమబ్రవీత్. విషీదన్, విషాదం అని ఉంటుంది కదా, విషీదన్ అంటే ఒక్కసారి దుఃఖాన్ని పొందాడు. విషాదం అంటేనే దుఃఖం కదా, అంటే ఒక్కసారి గుండె నిండా
అసలు మనము జా ఒక ఇక్కడ కృప అన్నప్పుడు అంటే ఒకసారి గుండె కరిగిపోయింది. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే గుండె బేజారైపోయిందని మనం మాట్లాడుకుంటాం. గుండె కరిగిపోయి ఒక్కసారి విషాదంలోకి అంటే పూర్తిగా దిగులు అసలు సీదతి అనేటువంటి ఏదైతే సన్నా సీదతి అనే ధాతువు నుంచి వచ్చింది. విషీదన్ అంటే మొత్తంగా ఒక్కసారి ఆ దిగులుతో అలా కుప్పకూలినట్టుగా అయిపోయి విషీదన్ ఇదం అబ్రవీత్. ఇంక అసలు ఆయనకి మనసు చెదిరిపోయింది. మనసంతా కకావికలం వ్యాకుల భరితం అయిపోయింది. అయిపోయి ఒకసారి దిగులుగా ఇలా అన్నాడు. అర్జున ఉవాచ అని మళ్ళీ మనకి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఎంత బ్యూటిఫుల్ గా దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. కృష్ణ ఇమం స్వజనం దృష్ట్వా దృష్ట్వా ఇమం స్వజనం కృష్ణ యూత్సుం సముపస్థితం యోద్ధం యుద్ధం కర్తుం అత్ర ఉపస్థితం మమ స్వజనం దృష్ట్వా కిం భవతి మమ గాత్రాణి సీదంతి ముఖం అపి పరిశుష్యతి శుష్కతాం ప్రాప్నోతి మే శరీరే మమ దేహే వేపతు కంపః కంపః జాయతే రోమహర్షశ్చ జాయతే రోమహర్షః అత్ర రోమాంచితమపి భవతి. గగురుపాటు అంటాం మనం. కృష్ణ ఇక్కడ యుద్ధం చేయాలని ఆసక్తితో వచ్చిన ఈ నా స్వజనాన్ని నా వాళ్ళందరినీ చూస్తే నాకు మమ గాత్రాణి సీదంతి నా అవయవాలు శిథిలమైపోతున్నాయి. మనం అంటాం, ఒక మాట అంటాం, కాళ్ళు చేతులు ఆడటం లేదు అంటాం మనం. అదన్నమాట. నాకు కాళ్ళు చేతులు నా అవయవాలన్నీ కూడా శిథిలమైపోతున్నాయి. ఇంకా దాని కంటిన్యూషన్ ఉంటుందన్నమాట వర్ణన. ముఖంచ పరిశుష్యతి. చూసేటప్పటికి చూడండి ఆయనలో ఎలాంటిది. అసలు అలంకార శాస్త్రంలో ఇవన్నీ కూడా చెప్తారు. చాలా గొప్ప శాస్త్రం అలంకార శాస్త్రం. అందులో ఏం చెప్తారు, కంపం అనేది అంటే శరీరంలో వణుకు అనేది ఎప్పుడెప్పుడు వస్తుంది, ఏ ఏ రసాలకు సంబంధించి వస్తుంది. ఈ మనము రోమాంచితం పులకాంకురం అనేది వేరు, పులకింతతో వచ్చే రోమాంచం వేరు. అందువల్ల ఇక్కడ గగురుపాటుతో వచ్చే రోమాలు నిక్కపొడుచుకున్నాయి అనే మాట మనం ఏదైతే తెలుగులో మాట్లాడతామో, పులకింతలోనూ వస్తుంది, భయంలోనూ వస్తుంది. ఇట్లాంటి ఒక రకమైన గగురుపాటు అంటాం కదా, అంటే ఒక రకమైన భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూస్తే వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ ఈ ఈ వర్డ్స్ అనేవి, ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రయోగించబడిన ప్రతి పదము కూడా ఆ శరీరంలోని ఒక్కొక్క అవస్థని చెబుతుంది. ముందుగా అవయవాలు శిథిలమైపోతున్నాయి, నోరు ఎండుకుపోతోంది, నాలుక పిడచగట్టుకుపోతుంది అంటాం మనం. అంటే ఏం లేదు, ఒక రకమైన టెన్షన్ ఏర్పడ్డప్పుడు మీరు చూడండి, ఏదన్నా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు పదే పదే నీళ్లు తాగుతూ ఉంటాం మనం. ఎందుకంటే గొంతు ఎండిపోతుంది. అది ఆ ఆవేశంలో ఆవేదనలో అది శరీరాన్ని ఏం చేస్తుంది అంటే సృష్టింపజేస్తుంది అన్నమాట. కాబట్టి ఒక్కసారి గొంతు ఎండిపోతుంది అంటాం మనం. సో ఆ విధంగా గొంతు ఎండిపోతుంది. ఇవన్నీ కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంకేమంటున్నాడు, వేపతుశ్చ శరీరేమి. వేపతు అంటే కంపం. నా శరీరంలో నాకు వణుకు వస్తోంది, నా శరీరము కంపిస్తోంది. అవయవాలు శిథిలం అవడమే కాదు, నా శరీరంలో చిన్న వణుకు కూడా, అంటే గుండె అదురుతోంది, గుండెతో పాటు శరీరం అంతా కూడా అదురుతోంది. తర్వాత ఏపతు, తర్వాత రోమహర్ష, రెండు కూడా నాకు వణుకు వస్తుంది, నాకు గగురుపాటు, నా రోమాలు నిక్కబొడుచుకుంటూ ఉన్నాయి. ఏమిటి ఇదంతా, విపత్కర పరిస్థితి ఏమిటి అని అయితే అన్నాడనమాట. అంటే అర్జునుడికి మెల్లిగా కంపం మొదలయ్యింది. అంతా కూడా అక్కడ విషీదన్ అన్నాడు కాబట్టి విషాదానికి లోనైనాడు. అంటే ఒక్కసారిగా మనం అంటాము,
దిగులు ఏర్పడగా నిస్సత్వ ఆవరిస్తుంది. మనం జనరల్ గా మామూలుగా మనం వివరిస్తూ గద్యంలో చెప్పుకున్నట్టయితే ఒక్కసారి కాళ్ళు చేతులు చచ్చుబడిపోయినాయి అంటాం. అంటే ఆ ఆ మనం ఇంగ్లీష్ లో చెప్పు టెన్షన్, ఒక రకమైనటువంటి ఆ ఉద్వేగం కలగగానే అందరూ ఏ బాబోయ్, ఇంతమందా, ఇంతమంది ఉన్నారా, అంటే వీళ్ళందరూ యుద్ధం ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారా, అంటే ఏమైపోతుంది ఇక వీళ్ళందరూ కూడా నా కళ్ళ ముందు నా చేతుల మీదుగానే హతమైపోతారు. అంటే చూడండి, భావాలు కలగాపులగంగా ఎంతగా మనిషిని ప్రభావితం చేస్తున్నాయి అనేది ఇక్కడ మనము ఆలోచించుకోవాలి. అందువల్ల అవయవాలు కాళ్ళు చేతులు చల్లబడిపోతున్నాయి, చచ్చుబడిపోతున్నాయి, పని చేయటం లేదు, ఇంకా శరీరంలో వణుకొస్తోంది, నోరెండిపోతూ ఉంది, తర్వాత ఒళ్ళు అంతా కూడా గగురుపాటుకు లోనైపోయింది అని అతను చెప్తూ ఉన్నాడు. స్టిల్ ఈజ్ కంటిన్యూయింగ్ దిస్ కండిషన్స్. బాగుంది. గాంధీవం పట్టుకుని మంచిగా ధనురుద్యమ్య పాండవ చక్కగా అది పట్టుకుని హాయిగా రథంలో కూర్చుని మనం చూస్తాం హీరో పోజ్. అలా వెళ్ళినటువంటి అర్జునుడు ఏమంటున్నాడు? గాంధీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. కృష్ణ, గాంధీవం హస్తాత్ స్రంసతే, ఈ గాంధీవం నా చేతిలోంచి జారిపోతుంది, అంటే నా చేతులు చెప్పాడు కదా, నా కాళ్ళెతులు పనిచేయట్లేదు, పట్టు సడలిపోతుంది, నా చేతిలోంచి గాంధీవం జారిపోతూ ఉంది. త్వచ్చైవ పరిదహ్యతి, అంటే శరీరము చర్మం అంతా కూడా ఏదో దహిస్తున్నట్టుగా అయిపోతుంది, అంటే ఒంట్లో ఓ మంటలు, ఆ వేడి అన్నాడు కదా, ఆ మంటలతో ఒళ్ళంతా కాలిపోతున్నట్టుగా ఉంది. నచిశక్నోమి అవస్థాతుం, నాకు ఇంకా నిలబడే ఓపిక లేదు. భ్రమతి ఇవచ మే మనః, నా మనస్సు గిర్రున తిరుగుతూ ఉన్నట్టుగా ఉంది, అంటే నాకు తల తిరుగుతూ ఉన్నట్టుగా ఉంది, నేను నిలబడలేకపోతున్నాను, నా చేతిలోంచి గాంధీవం జారిపోతోంది, నా ఒళ్ళంతా వేడి సెగలు కక్కుతోంది, ఆ తల తలంతా తిరుగుతూ ఉన్నట్టుగా ఉంది, నేను నిలబడలేకున్నాను అని చెప్పాడనమాట. సో మనస్సు తిరిగిపోవడం అంటే మనస్సు తిరిగితేనే కదా, మనస్సులోకి మైకం వస్తేనే తల తిరిగిపోయింది అంటాము, మనస్సు పని చేయకపోవడమే. ఇంకా చెప్తున్నాడు, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ, నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. కేశవ, విపరీతాని నిమిత్తాని చ పశ్యామి. కేశవ, విపరీతమైన శకునాలు గోచరిస్తున్నాయి. నిమిత్తాలు అంటే శకునాలు అన్నమాట. విపరీతమైన శకునాలన్నీ కూడా మనకి సుముఖంగా శుభకరంగా తోచట్లేదు, తద్విపరీతంగా తద్భిన్నంగా తోస్తూ ఉన్నాయి. నచ శ్రేయ అనుపశ్యామి, ఈ శ్రేయస్సు అనేది నాకేమీ కనబడటం లేదు. ఎందువల్ల? స్వజనం ఆహవే హత్వ నచ శ్రేయం అనుపశ్యామి, ఇంతమంది స్వజనాన్ని యుద్ధంలో హతమార్చి అసలు ఒరగబెట్టేది ఏమీ లేదు, నాకు ఏదో గొప్ప మేలు జరగబోతుంది, ఏదో శ్రేయస్సు చేకూరబోతుంది అనేది నాకైతే అగుపించడం లేదంటాం మనం. నాకేమి కానరావట్లేదు అంటాం, అది అంటారు అనుపశ్యాం. ఈ యుద్ధాన్ని అందుకే అనుపశ్యామి, తర్వాత స్వజనాన్ని యుద్ధంలో హతమార్చిన తరువాత ఏదో మేలు జరగబోతుంది అని నాకు అనిపించడం లేదు, ఏదో మేలు అక్కడ ఉంది అని నాకు అనిపించడం లేదు, అన్ని కూడా విపరీతంగా శకునాలు కనబడుతున్నాయి. కాబట్టి అసలు యుద్ధం ఎందుకు చేయబోతున్నాము, దీనివల్ల ఏమిటి అని. ఇంకా ఇక్కడ నెక్స్ట్ అతని ఇంకా ఫీలింగ్ ఎంతవరకు వెళ్ళిపోయిందో చూడండి. అందుకే చాలాసార్లు చెప్పాను, భగవద్గీత వెరీ సింపుల్ స్టైల్, దాన్ని కాంప్లికేటెడ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా. శంకరాచార్య వారి భాష్యం కూడా అంతే ఉంటుంది, ఉన్నదేదో ఏమన్నా మనకు పదాలు అర్థం కాకపోతే, కొన్ని చాలా ప్రౌఢమైన పదాలు, అర్థవంతమైన పదాలు మనకి ఇంకా ఆ అంతరార్థం గోచరించకపోతే అక్కడ చెప్తారే తప్ప ఎక్కడ మనని తప్పుదో పట్టించరు, కన్ఫ్యూజ్ చేయరు. అందువల్లనే ఆయన జగద్గురు అయ్యారు. ఇక్కడ చెప్తున్నారు, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. కృష్ణ నకాంక్షే విజయం కృష్ణ, నాకు విజయం కావాలనే కోరిక లేనే లేదు, నాకు విజయం అవసరం లేదు. నకాంక్షే, నేను విజయాన్ని కోరుకోవడం లేదు, వాళ్ళని ఓడించాలి నేను గెలవాలని కోరుకోవట్లేదు. ఆ విజయానంతరం వచ్చే నచరాజ్యం సుఖాని చ, తదనంతరం వచ్చే రాజ్యము నాకు అవసరం లేదు, అది కోరుకోవడం లేదు. ఏదో తద్వారా ఆ రాజ్యలాభం ద్వారా రాబోయే సుఖాలను కూడా నేను వాంఛించడం లేదు, నేను కాంక్షించడం లేదు. ఇక్కడ అంటున్నాడు, ఇది ఫిలాసఫీ మనమందరం. కిం నో రాజ్యేన గోవింద. గోవింద, రాజ్యం ఏం చేసుకుంటామండి? ఈ ఈ విషయం కొంచెం మన బుద్ధిమంతులు పోగు చేస్తూనే ఉంటారు. డబ్బు మీద డబ్బు, డబ్బు మీద డబ్బు, పిసినిగొట్టు వాళ్ళు పిల్లికి బిచ్చం పెట్టకుండా పోగు చేస్తూనే ఉంటారు. అప్పుడు వాళ్ళు అనుకోవాలి, కిన్నో రాజ్యేన గోవింద, వెంట కట్టుకుపోతారా? ఏం చేసుకుంటావు? ఈ రాజ్యము రాజ్యము రాజ్యము, ఒక వందల ఫ్లాట్లు కొంటారు, ఏం చేసుకుంటారయ్యా అనేది ఒకటి కొంచెం బుర్రలోకి తెచ్చుకోవాలి. కిమ్నో రాజ్యేన గోవింద, రాజ్యం ఏం చేసుకుంటాం? ఇప్పుడు చూడండి, పాలిటిక్స్ లో కొట్టుకుంటున్నారు, కొట్టుకుంటారు, చంపిస్తారు ఆ గద్దె కోసం, ఆ పదవి కోసం. అవసరమా అని కొంచెం ఒక నిమిషం నిలబడి ఆలోచించుకుంటే ఏం చేసుకుంటావయ్యా రాజ్యము? కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేనవా. ఏం చేస్తావు? రాజు అవుతావు, రాజ్యం వస్తుంది, ఏం చేస్తావు? పట్టుపరుపుల మీద పడుకుంటావు. సో కిం భోగై, అవును, భోగాలు అనుభవిస్తావు. ఆ తతక్కిం అని శంకరాచార్యుల వారిది ఏదైతే ఉందో, ఆ తతక్కిం అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ స్తోత్రంలో ఉన్నదంతా ఇదే అన్నమాట. అవును, అన్ని సాధించుకుంటావు, అది చేశాను ఇది చేశాను అని చెప్పి బీరాలు పలుక్కుంటావు. సో వాట్ అంటాడు. తతక్కిం అయితే ఏమిటట? మనం మామూలుగా అసలు ఎక్కడో వచ్చాయనుకుంటాం డైలాగులు, ఇవన్నీ పురాణాల్లోనే ఉన్నాయి. తతక్కిం అయితే వచ్చే చెప్తాడు, నేను అది చేశాను తతక్కిం. సో దెన్ వాట్? అయితే ఏమంటారు? అయితే ఏంటంట అంటారు చూడండి మన దగ్గర. అయితే ఏంటంట అని, కిం భోగై. ఆ నాకు వాడు ఒకటి చెప్తుంటాడు వాడు, నేను ఈ కారు కొన్నాను, నేను అది కొన్నాను, నేను ఇది కొన్నాను, నేను మా ఆవిడకి వజ్రాల నెక్లెస్ కొన్నాను, నేను డైమండ్ నెక్లెస్ కొన్నాను, నేను అక్కడ ఫ్లాట్ కొన్నాను, ఇక్కడ ఇది కొన్నాను, అదేంటే ఫాల్స్ సీలింగ్. ఏంటట? సో వాట్? అయితే ఏంటి ఇప్పుడు ఏం చెయ్యాలి మేము? కిం భోగై, ఈ భోగాలు సుఖాలు, అసలు ఎంతకీ నిజంగా అంత దూరంగా ఫిలాసఫీకి ఇంకా ఇందులో వెళ్ళలేదు కానీ, భోగాలు ఎన్నాళ్ళు అనుభవిస్తాం? భోగే రోగ భయం అంటాడు భర్తృహరి. భోగాలు ఏమైపోతాయి? బాగా తాగితే లిక్కర్లు తాగిన వాడికి ఆ లివర్ కాస్త గోవింద కొడుతుంది. ఏ ఏ సుఖాన్ని ఎక్కువ అనుభవిస్తావో ఆ ఆ ద్వారాలలోనే మన వ్యాధులన్నీ ప్రవేశిస్తాయి. ఎక్కువగా తింటావు, ఏదో అంటారు కదా, టొబాకోలు వగైరాలు ఇంకేమిటో అన్ని తింటావు, నీ నోరు కాస్త పుచ్చిపోతుంది. మనం అంటాం కదా, నోరు పుచ్చిపోతుంది, శరీరం పుచ్చిపోతుంది, కుళ్ళిపోతుంది. ఒకటేమిటి, అవన్నీ మనం చెప్పుకోక్కర్లే. కానీ కిం భోగై, సో భోగాలతో ఏమిటి? జీవితేనవా, అసలు ఆ భోగాలతో పని ఏంటి? ఇలా వీళ్ళందరినీ హతమార్చుకుని ఆ రక్తపు కూడా ముందు ముందు అనబోతాడు. ఇంత చేసేసి వాళ్ళను హతమార్చి ఆ భోగాలు అనుభవించే జీవితం ఎందుకు అంటాడు. కాబట్టి కృష్ణ నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం న సుఖాని చ, కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవా. ఇవన్నీ కూడా ఆణిముత్యాలు లాంటి శ్లోకాలు, జమ్స్. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ, త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాస్త్యక్త్వా ధనాని చ. కృష్ణ, ఏషామర్థే కాంక్షితం రాజ్యం భోగాః సుఖాని చ, ఎవరి కొరకైతే రాజ్యం కావాలి, భోగాలు కావాలి, సుఖాలు కావాలి అని మనం కోరుకున్నామో, అంటే మనం సంపాదించేది అంతా ఎవరి కోసమని తాపత్రయం అంటారు. ధనేషణ దారేషణ పుత్రేషణ,
సో ఈ తాపత్రయంతో పెళ్ళానికి, పిల్లలకి, ముందు తరాలకి, ఇంకా 7 తరాలకి సంపాదించి పెట్టాలని ఏదైతే అనుకుంటామో, వాళ్లే లేకపోతే ఏం చేసుకుంటాం మనము అంటున్నాడనమాట. ఎవరి కోసమైతే మనం రాజ్యము, భోగాలు, సుఖాలు ఆర్జించి పెట్టాలనుకున్నామో, తే ఇమే తో ఇమే అనేది అక్కడ తే ఇమే అన్నమాట. అది సంధిలో వస్తుంది. అది తే ఇమే వాళ్ళే వీళ్ళు, వాళ్ళందరూ ఎక్కడున్నారు? యుద్ధే అవస్థితాహ. ఎవరి కోసమైతే అన్ని సంపాదించాలనుకుంటున్నామో, పుత్రాన్ పౌత్రాన్ లిస్ట్ లో చెప్పాడు. పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ సుహృద. సో మిత్రులు, బంధువులు, బాంధవులు, మన పుత్రాదులు, పౌత్రులు, ఇంతమంది కూడా ఎవరి కోసమైతే మనం సంపాదించి పెట్టాలనుకున్నామో వాళ్ళందరూ ఇక్కడ యుద్ధ రంగంలో వినాశోన్ముఖులే ఉన్నారు, యుద్ధ రంగంలో ఉన్నారు. ప్రాణాలు కూడా ప్రాణం త్యక్త్వా ధనానిచ, వాళ్ళన్నీ కూడా పాపము యుద్ధంలో ఎలా ఉన్నారు? ప్రాణాలు కూడా నిజంగా యుద్ధంలో అడుగు పెట్టినప్పుడే ప్రాణాలు అక్కడ ఇంటి దగ్గర వదిలేసి వచ్చినట్టు అన్నమాట. ఇంట్లో వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. ప్రాణాలు, ధనాలు ఏవైతే ఉన్నాయో అన్ని వదిలేసి వచ్చారు కదా. వాళ్ళ యుద్ధ భూమిలోకి శస్త్రపాణులై అవన్నీ కవచాలు ఇత్యాదులు వేసుకుని వాళ్లకున్న భోగపు వస్తువులన్నీ కూడా ఇంట్లో వదిలేసి వచ్చారు కదా. కాబట్టి ఎవరి కోసమైతే ఇంత కష్టపడి యుద్ధం చెయ్యాలో వాళ్ళే ఈ యుద్ధ రంగంలో ప్రాణాలను వదులుకొని ఉంటే కింనో రాజ్యేన గోవింద కిం భోగై కిం జీవితేన అని ముందు దానికి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇంకా మళ్ళీ అక్కడ చెప్పింది కాక ఇక్కడ లిస్ట్ చెప్తున్నాడు. ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా. పెద్ద లిస్ట్ చదివేశాడు. అక్కడ చెప్పింది ఆచార్యాః మన ఆచార్యులు, పితరః పితృదైవాలు అంటే తండ్రులు పెద్దవాళ్ళు, పుత్రాః మన పుత్రులు, పితామహాః తాతలు, మాతులాహ మేనమామలు, శ్వశురాహ పిల్లనిచ్చిన మామగారులు, పౌత్రాహ మనవలు, శ్యాలాహ శ్యాల అనే పదము బావమరిది. శాలకుడు అంటే బావమరిది, అంటే భార్య సోదరుడు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు. ఈ శాల నుంచి వచ్చి ఇక్కడ ఒక సందర్భోచితంగా నేను చెప్తున్నాను. నేను ఆ సందర్భం అనుకోవద్దు మీరు. భగవద్గీతలో మేడం ఇలా చెప్తున్నారని అనుకోవద్దు. ప్రతి దానిలో ఉన్నటువంటి పదాల యొక్క దాని ఔచిత్యము అర్థం తెలుసుకున్నట్టయితే ఏదైతే దురభిప్రాయాలు ఉంటాయో అది తొలగిపోతాయి. శాల అనే పదం నుంచి వచ్చిందే సాల అనే పదం. మనం ఉర్దూలో మాట్లాడతారు, హిందీలో కూడా మాట్లాడతారు కదా. సో శాల అనే దాని నుండి వచ్చింది సాల. మరి సాలే అనగాని సంబోధన ఏదైతే ఉంటుందో, ఎందుకయ్యా అంతగా ఒక్కసారి భయపడిపోతారు, తిట్టుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు అంటే దాని అంతరార్థము భిన్నంగా ఉంటుంది. మామూలుగా ప్రేమగా ఒరే బావమరిది అని పిలుచుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అది మీకు తెలుసు. ఒరే బావమరిది అనే దానికి చాలా మంది బావ బావ అక్క అని పిలుచుకుంటూ ఉంటారు. అది మీకు దోషయుక్తంగా కనపడడం లేదు. ఎప్పుడైతే దాన్ని ఏదో సాలే అని పర్టికులర్ గా దానితో అన్నారో, ఎందుకంటే బావమరుదులు అనేది మేనత్త మేనమామ పిల్లలే కాకుండా మామూలుగా అత్త మామూలు పిల్లలు అనే దానిలో వచ్చేస్తుంది. ఈ శాల శబ్దంకు విశేషమైన అర్థం ఏమిటంటే భార్య సోదరుడు. ఎప్పుడైతే ఎదుటి వాడిని పట్టుకొని సాలే అని నువ్వు అంటున్నావో అప్పుడు ఏమయ్యింది అంటే ఆ ఎదుటి వ్యక్తి సోదరికి నీవు సంబంధాన్ని అంటగట్టుకుంటున్నావు. అంతకంటే ఎందుకంటే భాష యొక్క ఔచిత్యం చాలా ఇంపార్టెంట్. ఇది సంస్కృతంది కాబట్టి మామూలుగా పిచ్చి భాషలో మాట్లాడడానికి మనకు పర్మిషన్ లేదు, అనుమతి లేదు. వీఆర్ నాట్ అలౌడ్ అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఎవరో ఒక వ్యక్తిని పట్టుకొని శ్యాల సాలే అని మనం అంటామో, అన్నప్పుడు అక్కడ ఏమవుతుంది, ఆ వ్యక్తి యొక్క సోదరి నీకు భార్యనా కాదు కదా, అలాంటి అర్థం స్ఫురిస్తుంది. కాబట్టి అది ఎప్పుడో ఆ శబ్దాన్ని అసభ్యకరమైన పదంగా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. అది
అందరికీ ఇంత పెద్ద అర్థం తెలియదు యాక్చువల్ గా. ఎవరికి కూడా ఈ శాల నుంచి వచ్చిందని, అది బావమరిది అనే అర్థాన్ని ఇస్తుందని ఎంతో మందికి తెలియని విషయం ఇది. అలాంటి సంబోధన వల్ల మామూలుగా ప్రేమతో ఉన్న వాళ్ళు ఏమనుకోరు, మన సాలిసాబని ఇంట్రడ్యూస్ కూడా చేస్తారు. కానీ అది ఒక పరుషంగా, ఒక వ్యంగ్యంగా, ఒక అనుచితమైన రీతిలో దాన్ని వాడినప్పుడు దాని కలహాలకు కారణమవుతుంది. అది మీకు చెప్పడం. సో శ్యాలాహ, భావమరుదులు కూడా ఉన్నారు, శాలకులు. సంబంధిన, ఈ సంబంధిన పదం నుంచే చాలా మీరు సంస్కృతం అంటూ నిజంగా నేర్చుకుంటే 2, 3 భాషలు వద్దనుకున్నా మనకు అర్థమవుతాయి. వస్తాయంటే పాండిత్యం కాదు. సంబంధి అనే పదం నుంచి వచ్చిందే సంధన్. సంధన్ అని హిందీలో మాట్లాడుకుంటారు కదా, అది ఎలా వచ్చింది? సంబంధ్ నుంచి వచ్చేసి సంధన్ అని వచ్చేసింది. భాషాంతరంలోకి వెళ్ళిపోయినప్పుడు కొన్ని పదాలు వర్ణలోపం అంటారు. కొన్ని అక్షరాలు లోపించడము, కొన్ని అక్షరాలు ఎక్కువగా వచ్చి చేరడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? అదే చెప్తున్నాడు ఇదివరకు చెప్పింది. ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, పితామహులు, మా మేనమామలు, మామగారులు, మనవలు, తర్వాత బావమరుదులు, సంబంధిన ఎంతో మంది బంధువులు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. ఎలా? ప్రాణాస్త్యక్వ ధనాన్ని వాళ్ళ అన్ని ప్రాణాలన్నీ వదులుకొని, ధనాలన్నీ వదులుకొని ఇక్కడ మృత్యుముఖంలో సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ చెప్తున్నాడు, ఏతాన్నహంతుమిచ్చామి, ఏతాన్నహంతుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. ఏతాన్ బాంధవజనాన్ హంతుం న ఇచ్చామి, వీళ్ళని నేను చంపదలుచుకోలేదు, నేను హతమార్చదలుచుకోలేదు. ఘ్నతఃపి, ఒకవేళ నేనే వాళ్ళ చేత చంపబడినా కూడా ఏమీ నాకు బాధ లేదు. ఘ్నతోపి మధుసూదన, అంటే నేను గనక నిరాయుధుడిగా ఉండి వాళ్ళని సంహరించకపోతే అప్పుడు ఏమవుతుంది ఫలితము? నేను ఇలాగే ఉంటాను, అన్ని వదిలేశాను, గాంధీవం వదిలేసి ఇలా ఉంటాను. ఎందుకంటే యుద్ధ భూమిలోకి వచ్చాను కాబట్టి, పారిపోకూడదు కాబట్టి. నిరాయుధుడినైన నన్ను వాళ్ళు చంపొచ్చుగాక, చంపినా పర్వాలేదు మధుసూదన, నేను మాత్రం వేళని సంహరించదలుచుకోలేదు. మళ్ళీ ఏమంటున్నాడు? అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిమ్ను మహీకృతే, ఈ భూమండలం కోసమని కాదు, నాకు ముల్లోకాలు అంటే మన కదా స్వర్గ మర్త్య పాతాళు 3 లోకాల ఆధిపత్యాన్ని ఇస్తానన్నా కూడా నేను వీళ్ళని హతమార్చడానికి సిద్ధంగా లేను, నేను వీళ్ళని సంహరించడానికి సిద్ధంగా లేను. అలాంటిది ఇక్కడ ఈ రాజ్యం కోసం నేనెందుకు సంహరిస్తాను? నాకు త్రిలోకాధిపత్యం, ముల్లోకాలకి నన్ను రాజును చేస్తా అన్నా కూడా నాకు అవసరం లేదు. నేను నా బాంధవ జనులను, వీళ్ళందరినీ నేను యుద్ధంలో సంహరించదలుచుకోలేదు. ఇక ఈ రాజ్యం మాట చెప్పడానికి ఏముంది అన్నాడనమాట. అని ఇక్కడ ఇంకా చెప్తున్నాడు. నిహత్య ధార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. ధార్తరాష్ట్రాన్ నిహత్య నః కా ప్రీతి స్యాత్ జనార్దన. జనార్దన, ధార్తరాష్ట్రాన్, ధృతరాష్ట్ర సుతాన్, ధృతరాష్ట్ర బాంధవాన్ హత్వా, నిహత్య హత్వా, ప్రీతి, కీదృశి ప్రీతి స్యాత్, అసలు ఏం ఆనందం కలుగుతుందయ్యా నాకు ఈ ధృతరాష్ట్ర జనాలందరినీ సంహరించడం వల్ల? జనార్దన, మనకు అంటే మనకు కలిగే ఆనందం ఏముంది? అసలు ఏం ఆనందం కలుగుతుంది? ఇంకొకటి చెప్తున్నాడు, పాపమేవ ఆశ్రయేదస్మాన్ హత్వా ఏతాన్ ఆతతాయిన. ఆతతాయి నుంచి వచ్చింది, మరి ఆకతాయి ఏమో మనకు తెలియదు. ఆతతాయి అంటే దుర్మార్గులు. అసలు ఆతతాయి నుంచి వచ్చింది ఆతంకవాది అనే వర్డ్ అండి. ఆతంకవాది అని వర్డ్ అంటాం కదా మనము. ఆ ఆతంకవాది అనేది ఏదైతే ఉందో అదే వాళ్ళు ఆతతాయి. ఈ ఆతతాయి అనే పదం మనకు రామాయణంలో కూడా వస్తుందన్నమాట.
తాటకని చంపాల్సి వచ్చినప్పుడు స్త్రీ కదా అని చెప్పేసేసి ఆ, రాముడు కొంచెం సంశయిస్తూ ఉంటాడు. స్త్రీ హత్య మహాపాతకం అన్నప్పుడు అక్కడ చెప్తాడు విశ్వామిత్రుడు, ఈ ఆతతాయిలు ఇలాంటి వాళ్ళకి మనం చూస్తాం కదా, మనం టెర్రరిస్టులు వాళ్ళలో స్త్రీ పురుష వివక్ష అంటూ ఏముండదు. విమన్ కదా, అది కదా, ఇది కదా అని ఇంప్రిజన్మెంట్ కానీ పనిష్మెంట్ కానీ. కాబట్టి వీళ్ళ విషయంలో ఆతతాయిలని ఏం లేదు, అసలు ఆలోచించక్కర్లేకుండా చంపాలి అని మనకు రామాయణంలో కూడా కనబడుతుంది ఈ సందర్భం. అందువల్ల అంటాడు, అసలు వీళ్ళని చంపి మనకేం ఒరుగుతుంది, మనకేం ఆనందం కలుగుతుంది, వీళ్ళు అసలే దుర్మార్గులు. ఈ దుర్మార్గులను చంపడం వల్ల అంటే అత్యంత దుర్మార్గులు, వాళ్ళను చంపితే మన చేతికి మలినం అంటుకుంటుంది. పాపమేవ ఆశ్రయేదస్మాన్. వీళ్ళని చంపడం వల్ల మనకేం పుణ్యం రాస్తారు కదా, పాపమే. ఆ పాపాత్ములను చంపడం వల్ల మనకి పాపమే అంటుకుంటుంది అన్నాడనమాట. అని చెప్పిన తర్వాత ఇక్కడ గురువు గారు ఎంత బాగా చెప్పారు, ఆతతాయిన అని చెప్పి అక్కడ చెప్పాడు. ఎవరు ఆతతాయి అనే వాళ్ళు ఎవరయ్యా అంటే అక్కడ చెప్తున్నాడు, అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణి శస్త్రపాణిర్ధనాపహ క్షేత్రధారాపహర్త చ షడేతే ఆతతాయిన. ఆరుగురు ఆతతాయిలు అనబడతారు. ఇక మీరు చూడండి, అగ్నిదహ, అగ్ని అంటే ఇండ్లు కాల్చేవాళ్ళు. ఇండ్లు కాల్చేవాళ్ళును మనకు విషం ఇచ్చేవాళ్ళు. అందుకే గరదశ్చైవ, అగ్ని ఇచ్చేవాడు అంటే ఇల్లు తగలబెట్టేవాడు. గరద అంటే గరం అంటే గరడం అంటాం కదా మనం, విషం ఇచ్చేవాడు అంటే చూడండి, విషం ఇచ్చి చంపేవాడు, ఆ ఇల్లు కాల్చి చంపేవాడు. శస్త్రపాణి, మన ఈ కత్తులు కటార్లు కైజార్లు పుచ్చుకొని మనం ఇప్పుడు చూసేటువంటి మూవీస్ అన్నిట్లో కూడా ఇదే ఏమిటి, ఆ మారణాయుధాలు కొట్టుకోవడము, చంపడము క్రూరంగా, అదనమాట శస్త్రపాణి. తర్వాత ధనాపహ, ధనాన్ని అపహరించేవాడు కూడా. ఇప్పుడు డకాయిటర్స్ అంటారు కదండి మనము, బద్దిపోటు దొంగలు, వీళ్ళని కొట్టేసేసి ధనం దోచుకుపోతారు. అందువల్ల వాళ్ళు వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఉగ్రవాదుల కంటే తక్కువ అనుకుంటున్నారా? అంతకంటే ఘోరం. ఎందుకంటే వాళ్ళ ముందే వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళని కొట్టి బంధించి చంపి తీసుకుని వెళ్తున్నారు. మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు వీళ్ళందరినీ కూడా. అసలు మామూలుగా ఇంకా మేము విచారిస్తాము, మేము పట్టుకున్నాము, మేము అక్కడ చూస్తున్నాము, మేము ఇక్కడ చూస్తున్నాము అంటారు. ఏం లేదు, ఏదో షూటెడ్ సైట్ ఆర్డర్సే. ఇప్పుడు ఆ రోజుల్లో మరణ శిక్ష అన్నారు. షూటెడ్ సైట్ ఆర్డర్స్ అంటే మరణ శిక్షే. అదేదో చంపేటప్పటికి వీళ్ళు అలా కాదు, ఎన్కౌంటర్ అంటారు, అదంటారు, ఇదంటారు అని జనాలు మహా విచ్చలవిడిగా మాట్లాడతారు. కానీ నిజం చెప్పాలంటే వాడిని ఉపేక్షించడమే. ఇంకొకటి, ఇక్కడ సాక్షి సాక్షి అని చాలా గొప్ప మాటలు మాట్లాడతారు. దేనికి సాక్షి కావాలి? ఏదైతే సస్పిషన్ ఉంటుందో, ఏదైతే మనం కళ్ళారా చూడలేదో దానికి మీకు విట్నెస్ కావాలి. అసలు ప్రత్యక్ష ఇక్కడ ప్రమాణాలను గురించి కూడా మాట్లాడాల్సి వస్తే మీరు శాస్త్ర చర్చలు వింటూ ఉంటే ప్రత్యక్ష ప్రమాణమే మొదటిది. ప్రత్యక్ష ప్రమాణం ఉంటే అనుమాన ప్రమాణం, ఏదైతే మీరు విట్నెస్ సాక్షి ఇవన్నీ అనుమాన ప్రమాణంలోకి వస్తాయి. తర్వాత అనాలజీ అనేది ఏదో కోర్టులోంచి కోర్టు చేస్తూ ఉంటారు. అవన్నీ తర్వాత కళ్ళకెదురుగా కనబడుతూ ఉంటే వాడు అక్కడ అందరిలో చంపి పారిపోతూ ఉంటే, లేలే వాడిని తీసుకుపోయి బోన్లో నిలబెట్టి జడ్జి దగ్గర నిలబెట్టి నువ్వు చూసావా, నువ్వు చూసా కనబడుతూ ఉంటే, ప్రత్యక్షంగా ఉంటే, ప్రత్యక్ష ప్రమాణం ఉంటూ ఉంటే ఇతర ప్రమాణాలకు వెళ్ళడము, సాక్షుల కోసం వెతకడము, సాక్షులను సృష్టించడం అవసరమా? అంటే వ్యవస్థ ఎటుపోతుంది అని గనక ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు ఆ కాలంలోనే చెప్పారు. మామూలుగా ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఇదంతా చెప్పడానికి కారణం కూడా కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల నేను ఇలా మాట్లాడుతున్నాను. అందులో కౌటిల్యుడు చెప్తాడు, ఎవడైనా గనక ఒక చెరువు కట్టను, ట్యాంక్ బండ్ అంటాం కదా మనం, చెరువు కట్టను గనక భేదిస్తే, దాన్ని బద్దలు చేస్తే, మనం అంటారు కదా ట్రైన్ లో బాంబులు పెట్టడం, అది చేయడము, చెరువు కట్టలను కూడా పేల్చేయటము, నాలాలు బ్రిడ్జిలు అలా చేస్తే ఏమంటాడంటే వాణ్ణి అక్కడే ఆ చెరువుల్లోనే ముంచి చంపేయాలి అంటాడు కౌటిల్యుడు. అందుకే మీకు ముద్రా రాక్షసం అనే నాటకంలో చాలా బ్యూటిఫుల్ ఒక ఇన్సిడెంట్ ఉంది. అది చెప్పేసి ఇక్కడ విల్ కంటిన్యూ నెక్స్ట్ సెషన్. ఇక్కడ ఎంత ఎంత మంచి ఇది ఇన్సిడెంట్ ఉంటుంది అంటే, ఆ
చంద్రగుప్తుణ్ణి చంపడానికి రాక్షస మంత్రి అనేవాడు ఉంటాడు కదా, నందవంశం యొక్క అమాత్యుడు. చాలా ఉత్తముడు, చాలా స్కాలర్లీ, కానీ కాకపోతే మరి ఎవరి దగ్గర ఉంటే మనకు పాకిస్తాన్ వాడు శత్రువు గాని, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళైతే వాళ్ళకి నిజాయితీగా చేస్తారు కదండి. సేమ్ థియరీ ఇక్కడ కూడా. కాబట్టి ఆ రాక్షస మంత్రి నందులకి విశ్వాసపాత్రుడు. నందుల కోసం చేస్తాడు, తన రాజ్యం కోసం తాను చేస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, పాకిస్తానీస్ వాళ్ళ కోసం చేసుకుంటారు, మనకు వాళ్ళు శత్రువులు. మనం వాళ్ళకి శత్రువులం. మన గూఢచారులు ఎక్కడ ఉంటే వాళ్ళు వాళ్ళని పట్టుకొని చంపేస్తారు. ఇది రాజనీతి. దీనిలో మనము శత్రు దేశాల మధ్య జరిగే వాటిని గురించి మనం ఇంక కొత్తగా మాట్లాడడానికి కూడా ఏం లేదు. అందువల్ల రాక్షస మంత్రి ఆయన అంతదాకా నంద నందరాజ్యమే ఉంది. చంద్రగుప్తుడు సింహాసనంకి వచ్చేదాకా ఉన్న రాజ్యం నందరాజ్యం. కాబట్టి నందరాజ్యంలో ఏముంది? నందరాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా పాత వాళ్ళు. ఇప్పుడు మనం ప్రజెంట్ అడ్మినిస్ట్రేషన్ లో మనం చూస్తూ ఉన్నాం. జస్ట్ గత ప్రభుత్వం అని మనం అంటాం. సో ఇప్పుడు వర్తమాన ప్రభుత్వం నడుస్తూ ఉన్నప్పటికీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైతే విశ్వాసపాత్రులు ఉంటారో వాళ్ళు ఇప్పుడు వర్తమాన ప్రభుత్వానికి వ్యతిరేకులై ఉంటారు. అందులో అసలు సందేహించాల్సిన అవసరమే లేదు. దాని మంచి చెడు చూసుకోవడం వీళ్ళ తెలివితేటల పైన ఆధారపడి ఉంటుంది, వీళ్ళ గుప్తచర వ్యవస్థ పైన ఆధారపడి ఉంటుంది. కానీ వాళ్ళందరూ సడన్ గా ఓవర్ నైట్ ప్రభుత్వం మారిపోగానే వాళ్ళు మారిపోతారు అనుకుంటే అది మన బుద్ధి తక్కువ అవుతుంది, కానీ బుద్ధి ఎక్కువ కాదనమాట. కాబట్టి నందరాజ్యంలో ఉన్నవాడు కాబట్టి అందరూ ఆయన గ్రిప్ లో ఉన్నారు. ఈవెన్ చంద్రగుప్తునికి పనిచేసేటువంటి వైద్యుడు వీళ్ళందరూ కూడా దే ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ రాక్షస మంత్రి. అందువల్ల కౌటిల్యుడు ఏమంటే, మరి ఇక కౌటిల్యుడి తర్వాతనే ఇంకెవరిని కూర్చొని ఆలోచించాలి. ఇప్పటికి కూడా వీళ్ళు చాణక్యం అని అంటుంటారు కదా. కౌటిల్యుడు మేధావి అంటే మహామేధావి, సకల శాస్త్ర పారంగతుడు. అసలు ఒక శాస్త్రం కాదు ఆయన, అన్ని సకల శాస్త్ర పారంగతుడు. దాని గురించి తెలుసుకోవాలంటే మీరు నాదర్ వీడియోస్ చూడండి. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తాడు, ఒక వైద్యుడు వస్తాడు, వచ్చేసి చంద్రగుప్తుడికి వీళ్ళకి ఫిజికల్ చెకింగ్ అనేది ఉంటుందండి. అర్థశాస్త్రం చదవడంలో మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఫిజికల్ చెకింగ్ ఏదైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుందో ప్రతి వాళ్ళకు ఉంటుందో ఆ విధంగా ఫిజికల్ చెకింగ్ అనేది ఒకటి ఉంటుంది, బయటకు వెళ్ళే ఉంటుంది. సో డైలీ డాక్టర్ చెకింగ్ ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇతనికి శక్తికరమైనటువంటి ఔషధాలు, రసాయనాలు తయారు చేయడం, ఇవ్వడం ఉంటుంది అనమాట. ఒకరోజు రాజవైద్యుడు ఉంటాడు, అతను ఏం వస్తాడు, వచ్చి ఏమంటాడంటే, ఇదిగో ఇది ప్రత్యేకమైనటువంటి ఔషధాన్ని తీసుకొచ్చాను, రసాయనం తీసుకొచ్చాను చంద్రగుప్తుడి కోసం, ప్రత్యేకించి తయారు చేసింది అంటాడు. ఓకే, ఇంతే ఇంతే, ఇదే డైలాగ్. కౌటిల్యుడు అంటాడు, ఆహా అలాగా, ప్రత్యేకించి చేసావా అంటాడు. అని ఏమీ అనడండి. ఆయన దగ్గర ఒక వర్డ్ ఉంటుంది, సైలెంట్ కిల్లింగ్ అనేది ఉంటుంది అనమాట. అయితే నువ్వే తాగాయి అంటాడు. అతడి మన సినిమాలో చూపించాడు, వద్దు వద్దు అనడానికి లేదు, వాళ్ళ తాగిచ్చేస్తారు. ఆ వైద్యుడు అక్కడే చచ్చిపడిపోతాడు. అంటే పనిష్మెంట్స్ ఎలా ఉండేవని చెప్పడానికి చెప్తున్నాను. విషము ఇవ్వలేదు ఇంకా, విషం ఇవ్వబోయే వాడిని విషం ఇచ్చి చంపించేసి ఆ విషం చేతనే, అంటే ఇలా ఉండాలన్నమాట. కాబట్టి ఆతతాయి అనేవాడు ఎవరైతే ఉంటారో, అది స్త్రీయా పురుషుడా అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఏదైతే చేస్తారో ఘాతుకం అంటేనే చంపే చర్యలు అన్నమాట. ఆహాన ధాతు నుంచి ఘ్నతోపి అని వచ్చింది కదా మనకు. అందుకే శత్రుఘ్న, మీకు శత్రుఘ్న్ సింహ అని మాట్లాడతారు. శత్రువులను చంపేవాడు అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ ఏదైతే ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ కూడా, వీళ్ళని చంపేయాలి అనేదేమో శిక్షాస్మృతి. ఈ పాపాత్ములను చంపి మనకెందుకు చేతికి మట్టి అంటించుకోవడం, అంటే ఎలాగూ వాళ్ళ దారిలో వాళ్ళు ఎలాగూ పోతారు అని చెప్పే ఉద్దేశంతో అర్జునుడు చెప్పాడు. కాబట్టి ఈ విధంగా భగవద్గీతలో మనం గనక తీసుకున్నట్టయితే ఒక్కొక్క శ్లోకం కూడా దాని యొక్క మామూలుగా వేదాంతపరమైన అర్థం ఇక ముందు రాబోతుంది. ఏదైతే మనకి ఈ ముందు హడావిడిగా ఆర్తితో ఆత్రంగా ఉన్నటువంటి ఒకానొక వ్యక్తి యుద్ధ రంగంలో ఎంత కన్ఫ్యూజన్ లో, ఎంత అయోమయంలో ఉన్నాడు చెప్పే పరిస్థితి, కిం కర్తవ్యత విమూఢత్వం అంటారు. అంటే కిం కర్తవ్యం అనేది ఏమి చెయ్యాలి
అనేది తెలియకపోవడం కిం కర్తవ్యత విమూఢత్వం అంటారనమాట. ఏమి చెయ్యాలో విచక్షణ జ్ఞానము కాసేపు మసకబారినప్పుడు, ఏమీ తోచని అయోమయ స్థితిలో ఉన్నప్పుడు మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది, క్రుషియల్ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఎదుట ఉన్నది మన వాళ్ళే అయినప్పుడు, మనం కఠినంగా వ్యవహరించాల్సి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది చెప్పడానికి అర్జునుడిని పాత్రగా చేసి కృష్ణుడిని ఆచార్యుడిగా అక్కడ చూపించేసేసి వ్యాసుడు చాలా గొప్ప ఉపదేశము. అసలు నిజం చెప్పాలనంటే మిలిటరీ వాళ్ళకు చాలా మంది ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు భగవద్గీత మేనేజ్మెంట్ అనేది ఎందుకు పెట్టారు అంటే మేనేజ్మెంట్ కోర్సెస్ లో పెట్టారు. మైండ్ ఎప్పుడైతే టూ మచ్ డిస్టర్బ్ అయిపోతుందో అప్పుడు ఇది ఇది అసలు భగవద్గీత యొక్క బిగినింగే డిస్టర్బ్డ్ కండిషన్ తో స్టార్ట్ అవుతుంది. భగవద్గీత యొక్క బిగినింగే విత్ మనము ట్రామా అంటాము. ట్రామాలో ఉన్నటువంటి ఒక కండిషన్ తీసుకుని స్టార్ట్ అవుతుంది. వచ్చాడు యుద్ధానికి ఎగురుకుంటే వచ్చాడు, కానీ తీరా వచ్చి చూస్తే చుట్టూ ఒక్కసారి చూస్తే అర్జునుడికే కాదు అతని పక్కన మనం ఉంటే మనకు కూడా కళ్ళు తిరిగి పడిపోతాం. అంతా తన వాళ్ళే, అసలు ఎవరిని చంపాలి, ఎవరిని వదిలేయాలి, ఇక్కడేమిటి అక్కడేమిటి, అక్కడ వాళ్ళని మనం చంపుతాము, ఇక్కడ మనం ఏదైతే మన సేన ఉందో మన సేనని వాళ్ళు చంపుతారు అంటే ఏమిటి ఇప్పుడు ఇంతకీ అంతా అర్జునుడి మనస్సులో పెద్ద సంగ్రామం. ఆ యుద్ధం యొక్క సీన్ కనబడుతోంది ఆయనకు. ఇప్పుడు మామూలుగా విశ్వరూపంలోనే అతను చూపిస్తాడు కృష్ణుడు, అందరూ నా కడుపులోనే చూడు ఒకసారి, అందరు కలహించబడుతున్నారు పోతున్నారు అని చెప్పడం అది ఫైనల్ గా చెప్తాడు. అంటే ఆ యుద్ధ రంగం అంతా ముందు అర్జునుడి మనస్సులో మెదులుతోంది. ఏమిటి అసలు ఏమిటయ్యా అయ్యేది, వీళ్ళందరూ ఉంటారా రేపు, అందరూ వెళ్ళిపోతారు అని అయోమయంలో కంగారులో కర్తవ్య విమూఢత్వంలో అతను ఉన్నాడు. అలాంటి సమస్యతో స్టార్ట్ అవుతుంది భగవద్గీత. అలాంటి సమయంలో ఇంకొక విషయం కూడా మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా కూడా ఈ రకమైనటువంటి ఒక ఉద్విగ్న పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒక రకమైన ఆందోళన భరితమైన పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చెయ్యడానికి మీకు ఎన్ని కావాలి అంటే, మనం అంటాం చూడండి, హిప్నటిజం ఇత్యాదులు అంటాము, సైకియాట్రిస్ట్ అంటాము. కృష్ణుడు సర్వశాస్త్ర పారంగతుడు. దీనికి కావలసింది ఏమిటి, హిప్నటిజం లో చేసేది ఏమిటి, ముందు గొంతును వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు, మాడ్యులేషన్ అంటే చాలా స్లీపింగ్ స్టేట్ కు తీసుకుపోయేటువంటి ఒకానొక మార్దవమైన గొంతును తీసుకుంటారు వాళ్ళు హిప్నటైజ్ చేయడమే. కాబట్టి ఇక్కడ అత్యంత ఆత్మీయుడైన కృష్ణుడు కూడా ఒక్క మాట చెప్పంగానే గెటప్ అంటే రాలేదు అర్జునుడు. ఆ కృష్ణుడు కూడా ఎన్ని రకాలుగా ఆలోచించి చూడు, నువ్వెంత చదువుకున్నావు, సాంఖ్యయోగం అన్నాడు, జ్ఞానయోగం అన్నాడు, మరొకటి అన్నాడు, స్థితప్రజ్ఞ అన్నాడు. ఎందుకన్నాడు? ఇవన్నీ మనకి అర్థం కావే. మనం భగవద్గీత చదువుతుంటే 100 మంది ఆచార్యులు కావాలి మనకు. మరి ఏంటి కృష్ణుడు అలా చెప్పుకుంటూ పోయంటే, ఎందుచేతనంటే దర్శనాలన్నీ చదివాడు, వేదాంగాలు చదివాడు అర్జునుడు, అన్నీ చదివాడు. ఇలా చెబితే అర్థమైపోతుంది. కాబట్టి నువ్వు ఇన్ని శాస్త్రాలు చదివావు కదా, నీకు సాంఖ్యం తెలుసు, యోగం తెలుసు, మీమాంస తెలుసు, యజ్ఞయాగాదులు ఆచరించిన వాడివి, అన్నీ తెలుసు నీకు. ఇన్ని తెలిసిన వాడు ఎందుచేత అంటున్నాడంటే, ఈయన ఏం చేశాడు, రాజసూయ యాగం చేసినప్పుడు మరి ఏం చేశాడు, దశ దిశలా తిరిగి యుద్ధాలు చేసి వాళ్ళను ఓడించి ధనాన్ని తీసుకురాలేదా. కాబట్టి అన్ని చూపిస్తున్నాడు, యజ్ఞయాగాదులు ఎలా నడిచాయి, ఇవన్నీ ఎలా నడిచాయి అని మొత్తంగా ఒక్కొక్కటి ఆయనకన్నీ గుర్తు చేస్తూ, అంటే నీకు సాంఖ్యం తెలియదా, నీకు యోగం తెలియదా, స్థితప్రజ్ఞుని ఎలా ఉంటుంది ఆయన అడుగుతున్నాడు. ఏమంటున్నాడు, నువ్వు స్థితప్రజ్ఞత్వం అంటే ఏమిటి అని అర్జునుడు అడుగుతున్నాడు. ఏమిటది అంటే మర్చిపోయిన విషయాలని మళ్ళీ గుర్తు చేస్తున్నట్టు. ఈ సందేశము ద్వారా మనకి సందేశం ఇవ్వడానికి అని చెప్పబడుతున్నట్టు. కాబట్టి అందువల్లనే దీనికి భగవద్గీతకు చాలా ప్రాధాన్యాన్ని ఇచ్చి ప్రామాణ్యాన్ని ఇచ్చి, ఆ తర్వాత నిజం చెప్పాలంటే ఇప్పుడు ఖురాను బైబిల్ పెట్టుకున్నప్పటికీ కూడా భగవద్గీత మీరు గనక భగవద్గీత ఏదైతే కోర్సులో ఉంటుందో
ఒక విషయం మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే సరే మన క్రిస్టియానిటీ, ఇస్లాం వాటికి సంబంధించిన గ్రంథాలను పక్కన పెట్టుకుంటే భారతీయులందరూ కూడా వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు వైష్ణవులు కావచ్చు, స్మార్తులు కావచ్చు, శైవైట్స్ కావచ్చు, ఎవరైనా భగవద్గీతను ప్రమాణానికి వద్దు అని ఎవరు అనలేదు. ఎందుచేతనంటే భగవద్గీతలో పరికించి చూస్తే కృష్ణుడు అని మనం మాట్లాడతాము కానీ వైష్ణవిజము అని కానీ శైవిజం అని కానీ అంటూ ఏమీ లేదు. ఒక ప్రకృతి తత్వాన్ని వివరించారు. ఇది ఎంతమంది అంగీకరిస్తారు మనతో అనేది మన పక్కన పెట్టండి. ఇదంతా కూడా మేధో మథనం అంటారు. అంటే మన మనస్సుని బాగా మథనం చేసుకొని ఆలోచిస్తే అర్థమయ్యే విషయం. అంత గొప్పగా అంత డీప్ గా నేను వెళ్ళటం లేదు, కానీ నిజంగా కూడా ఈ బోధన చూసినప్పుడు ఏదైతే నాలెడ్జ్ సిస్టమ్ అని అంటామో, ఇప్పుడు నాలెడ్జ్ సిస్టమ్ లో కూడా భగవద్గీతను పెడతారు వాళ్ళు. ఎవరు మన ఇప్పుడు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనే కోర్స్ ఒకటి కొత్తగా చేశారు కదా, అందులో భగవద్గీత ఉండాల్సిందే. ఎందుచేతనంటే ఆల్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ భగవద్గీత. అసలు భగవద్గీత అనేది ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ కి ఒక రూపం అన్నమాట. పర్సానిఫికేషన్ అంటాం కదా, దట్ ఈస్ అన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అన్నమాట. కాబట్టి ఈ విధంగా దీన్ని ఆదరించి ఇంకా ఇంకా ఆదరణ పెరిగి హై లెవెల్లో ఎన్ని డిస్కోర్సెస్ అవుతున్నాయి చూడండి. రామకృష్ణ మిషన్ వాళ్ళు, రామకృష్ణ ఎవరైనా సరే గీత పైన ఎన్ని ఎన్ని లెక్చర్స్, వేల కొలది లెక్చర్స్ జరుగుతూనే ఉన్నాయి చూడండి. ఎందుచేతనంటే అందులో అంత సారం ఉందన్నమాట. కాబట్టి మా నేను కూడా అందుకే నాకు తోచిన విధంగా దానిలోని కొన్ని అంతరంగాలు, అంతరార్థాలు కలిపి చెబుదామని నేను కొంచెము ఈ ప్రయత్నాన్ని తీసుకున్నాను కాబట్టి అదన్నమాట. సో